చాలా మంది నాకు డివోర్స్ కి మెయిన్ గ్రౌండ్స్ ఏంటి అని అడుగుతుంటారండి. డివోర్స్ కి కొన్ని మెయిన్ గ్రౌండ్స్ ఈ రోజు మనం డిస్కస్ చేస్తాం. పెళ్లి చేసుకున్న వాళ్ళు, చేసుకోబోయే వాళ్లకు ఈ విషయంపై ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఉంటే మంచిది. ఈ రీల్ ను ఇప్పుడే సేవ్ చేసుకోండి, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. డివోర్స్ లో ఉండే ఏ గ్రౌండ్ అయినా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి ఈక్వల్ గా ఉంటాయి. డివోర్స్ కి సంబంధించిన మొదటి గ్రౌండ్, ఒకవేళ మీ పార్ట్నర్ ఎవరైనా థర్డ్ పర్సన్ తో లేదా ఎవరితో అయినా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఈ గ్రౌండ్ మీద మీరు డైవోర్స్ తీసుకోవచ్చు. రెండవది, ఒకవేళ మీ పార్ట్నర్ మీతో గొడవ పడడం, కొట్టడం, అనుమానించడం, పని చేయనీయకపోవడం అనేది క్రూయాలిటీ కిందికి వస్తుంది. ఇది కూడా డివోర్స్ తీసుకోవడానికి ఒక వ్యాలిడ్ గ్రౌండ్. మూడవది, మీ స్పౌస్ మిమ్మల్ని 2 సంవత్సరాల వరకు డిలిబరేట్లీ నెగ్లెక్ట్ చేస్తే దీని డెజర్షన్ అని అంటాము. ఫోర్త్ గ్రౌండ్, ఒకవేళ మీ స్పౌస్ ఏదైనా ఇన్క్యూరబుల్ మెంటల్ డిజార్డర్ ఉంటే ఆ గ్రౌండ్ మీద కూడా మీరు డివోర్స్ తీసుకోవచ్చు. ఫిఫ్త్ గ్రౌండ్, ఒకవేళ మీ స్పౌస్ కి ఏదైనా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే STDs ఉంటే ఆ గ్రౌండ్ మీద కూడా మీరు డివోర్స్ ఫైల్ చేయవచ్చు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఒకవేళ మీ స్పౌస్ ఇల్లు వాకిలి వదిలిపెట్టి సాధువుగా మారిపోతే లేదా మీ స్పౌస్ వేరే మతంలోకి కన్వర్ట్ అయితే ఇవి డైవోర్స్ తీసుకోవడానికి ఒక వ్యాలిడ్ గ్రౌండ్ కూడా ఉంటుంది. కానీ చాలా వరకు డెజర్షన్ అండ్ క్రూయాలిటీ బేస్ పైనే కేసెస్ ఎక్కువగా ఫైల్ అవుతున్నాయి. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.